యుద్ధం. ఇది ప్రతి గుండె చప్పుడు చెప్పే మాట. విధ్వంసం వల్ల వచ్చే ప్రమాదం ఎంత ఊహిస్తే అంత ఊహలకందని భయం వేస్తుంది. ఎటువైపు నుంచి వచ్చి బాంబు పడుతుందో తెలియదు. ఎటు చూసినా రక్తపు కన్నీటి గాథలే. ఎవరి కోసం ఈ పోరాటం? ఎందుకోసం ఈ ఆరాటం? ఆ ఆరాట పోరాటంలో బలి అవుతున్న అమాయక కుటుంబాల గాఢ ఇది. అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న మన ఆత్మమిత్రుడు, మన ఆత్మ బంధువు, మన ఇజ్రాయెల్. అతి తక్కువ జనాభాతో ఒక దేశంగా అవతరించిన ఇజ్రాయెల్ వారి రాజ్యాంగంలో మొదటి పేజీలో మన ఇండియాకు అభినందనలు తెలిపిన దేశం. చుట్టూ శత్రు దేశాలు ఉన్న భయపడని దేశం. 7 దేశాల మీద యుద్ధం చేసి గెలిచిన ఏకైక దేశం ఇజ్రాయెల్. అలాంటి దేశంపై ఎందుకు కాలు దువ్వుతుంది పాలస్తీనా? ఇదేదో 100 సంవత్సరాల చరిత్ర కాదు. ఇది వేల సంవత్సరాల నుంచి ఆ భూభాగం గురించి, వారి సరిహద్దుల గురించి. ఇజ్రాయెల్ యూదుల స్థలాన్ని ఆక్రమించారు పాలస్తీనా వారు. ఇంతకీ ఈ యూదులు ఎవరు? ఇజ్రాయెల్ దేవుడు జనాంగంగా పిలువబడుతున్న యూదులు ఇంచుమించు 2వ ప్రపంచ యుద్ధకాలం నాటి హిట్లర్ సిరియా అరబ్ ప్రాంతాలతో కలిసి వారిపై యుద్ధం చేశారు. అతి కిరాతకంగా చంపి పారేశారు. యూదా ప్రజలు చాలా తక్కువ మంది ఉండడంతో, ప్రాణభయంతో వారు ఆ ప్రదేశాన్ని వదిలి అందరూ పారిపోయారు. అలా యూదులు చెల్లా చెదురు అయి చేయబడ్డారు. నిజానికి ఆ ప్రాంతం వారికి దేవుడిచ్చిన ప్రాంతంగా భావిస్తారు. చరిత్రలో చాలా క్లియర్గా ఉంది. బైబిల్లో నిర్గమకాండం, న్యాయాధిపతులు, రాజులు, ఇజ్రాయేలుల చరిత్ర చాలా క్లియర్గా ఉంది. అలా ప్రాణభయంతో పారిపోయిన యూదుల్ని అక్కున చేర్చుకున్న దేశాల్లో మన భారతదేశం కూడా ఉంది. అందుకే వాళ్ళు మనల్ని ఆత్మమిత్రుడుగా చూస్తారు. వారి రాజ్యాంగంలో మొదటి పేజీలో మనకు కృతజ్ఞతగా చెప్పినట్టుగా కూడా రాసుకున్నారు. ఇది పక్కన పెడితే అది 1948 అనుకుంటా. శరణార్థులుగా వివిధ దేశాల నుండి తమ దేశానికి తిరిగి వచ్చిన యూదులు రాళ్ళు రప్పలుగా ఉన్న తమ దేశాన్ని వ్యవసాయం చేసుకుని బాగు చేసుకుందాం అనుకున్నప్పుడు సరిహద్దు ప్రాంతంలో యూదు రైతులను విచ్చలవిడిగా కాల్చి చంపారు. 1948 5 అరబ్ కంట్రీస్, ఇప్పుడున్న ఈజిప్ట్, ఇరాక్, జోర్దాన్, లెబనాన్, సిరియా ఒకేసారి ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి దిగారు. దానికి తోడు వాళ్ళకి చరిత్ర అయిన సొలొమోన్ టెంపుల్పై మసీదు కూడా కట్టారు. ఇక విసిగిపోయిన ఇజ్రాయెల్ అరబ్ దేశాల మీదకి యుద్ధానికి పూనుకొని సెకండ్ హ్యాండ్ ఆయుధాలు కొనుగోలు చేసి యుద్ధం చేసి అనూహ్యంగా గెలిచి అరబ్ దేశాలన్నీ సరిహద్దు అవతలకి తరిమి కొట్టారు. అప్పటి నుండి అరబ్బులు యుద్ధం చేసిన ప్రతిసారి ఓడిపోయినప్పుడల్లా భూమిని కోల్పోవడం, ఆ భూమిని గెలిచిన ఇజ్రాయెల్ అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని ఆక్రమించుకొని వ్యవసాయం చేయడం, అభివృద్ధికి పునాది వేసుకోవడం, ఇది త్వరితగతినే జరుగుతుంది. ఇజ్రాయెల్ చుట్టూ శత్రు దేశాలు తప్ప మిత్ర దేశాలు లేవు. శత్రు దేశాలకు సమాధానం చెప్పడానికి వారు బలంగా తయారయ్యారు. ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయేటువంటి టెక్నాలజీతో వాళ్ళు ఉన్నారు. కానీ పాలస్తీనా ఇజ్రాయెల్పై ఆకస్మిక దాడి చేయడం ఏమాత్రం సమంజసం కాదు. ఇవి 2 అతి సున్నితమైనటువంటి ప్రదేశాలు. ఇప్పుడు అక్కడ మొదలైన హింస ప్రపంచంపై తన ప్రభావం చూపిస్తుంది. అది కూడా పాలస్తీనా కనీస విచక్షణ లేకుండా ఇజ్రాయెల్పై దాడి చేయడం కూడా తప్పే.
ఇది ముస్లిం సోదరులు ఒప్పుకోకపోవచ్చు. ముస్లింలకు అతి పవిత్రమైన అలెక్స్ మసీదు వద్ద ప్రస్తుత పరిస్థితిని ఇజ్రాయెల్ ఉల్లంఘించకుండా దీర్ఘకాలంగా పట్టు సాధించడం కోసం ఇజ్రాయేలీలు వినాశనం చేస్తున్నారు. ముస్లిం అరబ్ రాజ్య ఏర్పాటు లక్ష్యాలు నెరవేరుతాయో లేదో తెలియదు, కానీ చరిత్ర ప్రకారం ఇజ్రాయెల్ ప్రాంతం వారికి దేవుడిచ్చిన ప్రాంతంగా భావిస్తారు. చుట్టూ శత్రువులు ఉన్నా సరే ఇజ్రాయెల్ భయపడకుండా యుద్ధంలో గెలుపు వైపు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇరువైపులా అమాయక ప్రజలు, అటు గాజా వైపు ఇటు ఇజ్రాయెల్ వైపు ఇప్పటికే ఇంచుమించు 4,000కు పైగా చనిపోయారు. ఆకలి చావులు, ఆకలి బాధలు, ఆహారం తాగునీరు లేక గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ యుద్ధం వల్ల చివరికి మిగిలేది మారణహోమం తప్ప ఏమీ లేదు. మొన్నటిదాకా రష్యాకి ఉక్రెయిన్కి మధ్య జరిగిన మారణహోమం అనేక ఆకలి చావులు, ఆకలి బాధలు, ఆస్తి నష్టం. ఈ యుద్ధం వల్ల కన్నీటి గాథ తప్ప ఇంకేమీ మిగల్లేదు. చివరికి యుద్ధంలో రక్త మాంసాలు తప్ప ఏమీ లేదు. అంతెందుకు, భారతదేశం పాకిస్తాన్ మధ్యన కూడా ఇలాంటి సరిహద్దు యుద్ధం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దీని ఫలితం మారణహోమం తప్ప ఏమీ లేదు. అగ్రగామి దేశాలు, రాజ్య పాలకులు వారి బలాన్ని చూపించుకోవడం కోసం వారి వ్యూహాల ఫలితంగా యుద్ధానికి నాంది పలికి అమాయక ప్రజల ప్రాణాలని పణంగా పెడుతున్నారు. దీనికి కారణం వివక్షత. సరిహద్దులతో కంచెలు వేసుకుంటూ ఈ ప్రాంతం నాది అంటూ, ఈ ప్రాంతం నాది అంటూ యుద్ధానికి నాంది పలికి మారణహోమంతో సమాప్తం చేస్తున్నారు ఈ భూమిని. నిప్పు లాంటి నిజం ఏంటంటే ఈ భూమి మానవ జాతిది అని మరిచిపోతున్నారు. మా మతమే గొప్పది, మా ప్రాంతమే గొప్పది అని ఒక గుడ్డి నమ్మకంతో సాటి మనుషులపై ద్వేషం, అసూయ వచ్చే ఫలితం అంతిమం మారణహోమం. ఈ పరిణామాలు 3వ ప్రపంచానికి, యుద్ధానికి నాంది పలుకుతున్నాయా? ఏది ఏమైనా అమాయక ప్రజలు చనిపోవడం కరెక్ట్ కాదు. కనీసం ఇకనైనా ప్రపంచ దేశాలు శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొనేలా చూడాలి. యుద్ధం ఎప్పటికీ కన్నీటి గాథనే, రక్త చరిత్రనే తెస్తుంది తప్ప శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని తీసుకురాదు. ప్రపంచ రాజ్య పాలకులు ఈ మారణకాండ యుద్ధంలో రక్తమాంసాలు ఎదురుగా 2 కళ్ళతో చూసిన కళ్ళు మూసుకుంటున్నారు. కనీసం మీకున్న 3వ కన్నుతో చూడండి. ఈ మారణ హోమాన్ని ఇకనైనా ఆపండి. వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది? మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మేరా భారత్ మహాన్, సత్యమేవ జయతే. చల్.